హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ IMU CET గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ IMU సెట్. సో ఇది ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. సో ఇది కండక్ట్ చేసే వాళ్ళు మ్యారిటైమ్ యూనివర్సిటీ చెన్నై వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మ్యారిటైమ్ కోర్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ గేట్వే ఫర్ స్టూడెంట్స్ ఆస్పైరింగ్ ఫర్ కెరియర్ ఇన్ మర్చెంట్ నేవీ అండ్ షిప్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు పార్టిసిపేటెడ్ ఐసర్స్ ఒకసారి చూద్దాం. చెన్నై తమిళనాడులో అయితే ఉందండి, ముంబై పోర్ట్ క్యాంపస్ మహారాష్ట్రలో అయితే ఉంది, నేవీ ముంబై క్యాంపస్ మహారాష్ట్రలో అయితే ఉంది, కోల్కతా క్యాంపస్ వెస్ట్ బెంగాల్లో అయితే ఉంది, విశాఖపట్నం క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది, కొచ్చిన్ క్యాంపస్ కేరళలో అయితే ఉందండి. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దామండి. 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి, విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో ఇంటర్లో మనకి మినిమం 60% స్కోర్ అయితే చేసి ఉండాలండి. సో ఇంటర్ కానీ 10th కానీ మీరు ఇంగ్లీష్లో మినిమం 50% స్కోర్ అయితే చేసి ఉండాలి. అలానే అన్మ్యారీడ్ అయితే ఉండాలండి. ఏజ్ క్రైటీరియా ఒకసారి చూద్దాం. ఫర్ మేల్ క్యాండిడేట్స్ జనరల్ అయితే 25 ఇయర్స్ ఉండాలండి, OBC NCL అయితే 28 ఇయర్స్ ఉండాలి, SC ST అయితే 30 ఇయర్స్ ఉండాలండి. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ అయితే 27 ఇయర్స్ ఉండాలి, OBC NCL అయితే 30 ఇయర్స్ ఉండాలి, SC ST అయితే 32 ఇయర్స్ అయితే ఉండాలండి. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన 2025 ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. సో టోటల్ అప్లికెంట్స్ అప్రాక్సిమేట్లీ 25,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. సో దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకి March 1, 2025 అయితే ఓపెన్ అయినాయి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి మనకి May 2, 2025 అయితే లాస్ట్ డేట్ అండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి May 24, 2025 అయితే కండక్ట్ చేశారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి మనకి May 30, 2025 అయితే రిజల్ట్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ పీరియడ్ వచ్చేసి మనకి June 4, 2025 నుంచి August 8, 2025 వరకు అయితే కౌన్సిలింగ్ జరిగాయండి. సో లాస్ట్ ఇయర్ మనకి టోటల్ 3 రౌండ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన 2026 ప్రిడిక్షన్ ఒకసారి చూద్దాం. సో ఇయర్ మనకి 25,000 నుంచి 28,000 అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ March 2026 అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఆ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ May 2026 అయితే ఉండొచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ Mayలో కండక్ట్ చేసే ఛాన్స్ ఉందండి. సో అలానే రిజల్ట్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ Juneలో వచ్చే ఛాన్స్ ఉంది. సో కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ June నుంచి సెకండ్ వీక్ ఆఫ్ August 2026 రోజు అయితే కౌన్సిలింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. ఇయర్ మనకి అరౌండ్ 3 to 4 రౌండ్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. సో కౌన్సిలింగ్ రౌండ్స్ అనేది మనకి సీట్ అవైలబిలిటీ ప్రకారం ఉంటాయండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ పైట్రన్ ఒకసారి చూద్దాం. సో ఇది కంప్లీట్గా CBT మోడ్లో అయితే ఉంటుందండి. డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో అలానే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో ఇంగ్లీష్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మ్యాథమెటిక్స్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి, జనరల్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఫిజిక్స్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, కెమిస్ట్రీ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి +1 మార్క్ ఉంటుందండి. సో అలానే ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి 0.2% అయితే డిడక్ట్ అవుతుందండి. సో అలానే అడ్మిషన్ ప్రొసీజర్ 2026 ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో IMU వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మనం దానికి సంబంధించిన ఫీజు ఉంటుందండి. ఆ ఫీ కనుక మనం పే చేసినట్టయితే మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత IMU CET సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుంది మనకు అలాట్ చేసిన సెంటర్లో. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన సర్టన్ పోర్టల్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మనం ఆ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. సో మనకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ ఐజర్ని ప్రిఫర్ చేస్తున్నామో సో దాంట్లో మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అటెండ్ అయిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో మనకు వచ్చిన IMU CET మెరిట్ బేస్ చేసుకొని లేదా కేటగిరీ బేస్ చేసుకొని మనకి సీట్ అనేది అలాట్ చేస్తారండి. సీట్ అలాట్మెంట్ తర్వాత మనకి ఫీ పేమెంట్ ఉంటుందండి. ఆ క్యాంపస్ సంబంధించిన అడ్మిషన్ ఫీ ఉంటుంది. అడ్మిషన్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అలాంటి ట్యూషన్ ఫీ ఉంటుందండి. ట్యూషన్ ఫీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి సర్టన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.